లింగం యాదవ్ గారు చెప్పండి. లింగం యాదవ్ గారు ఏదైతే తెలంగాణ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు 10 మంది అని నేపథ్యంలోనే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రెండింటికి కూడా సమాధానం మాత్రం సుప్రీంకోర్టు నుండి వెళ్ళి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ఈ నెలలోపు అంటే సెప్టెంబర్ నెలలోపు ఖచ్చితంగా 3 నెలలలోపు వివరణ ఇవ్వాలి అని చెప్పింది. కానీ ఈ నెలలోపలే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సమాధానం కూడా రావడం జరిగింది. ఏంటంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మాకున్నటువంటి వెసులుబాటు మా నియోజకవర్గ పరిధిలో మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము మంత్రులను కావచ్చు లేదు అంటే సీఎంని కావచ్చు కలవడం జరిగింది. తను కండువ కప్పింది కనుక అది కాంగ్రెస్ కండువ కాదు, అది మార్ఫింగ్ చేశారు, అది కాంగ్రెస్ కండువ అని. మాకు కప్పింది అయితే కాంగ్రెస్ కండువ కాదు, మేము కాంగ్రెస్ పార్టీలో చేయి దోస్తు కలపలేదు, మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో నుండి కూడా వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటే ఆ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వచ్చి బీఆర్ఎస్ కండువ కప్పుకొని ప్రచారం చేయమనండి అని అంటున్నారు. ఎలా చూడొచ్చు? అసలు నిజంగా కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్లో ఉన్నట్టా, లేదంటే నిజంగానే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, సొంత టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు, కోపానిస్టులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ కూడా ఏదైతే ఇవాళ మనం మాట్లాడుతున్నామో ఎమ్మెల్యేల అనర్థ విషయంలో వాళ్ళ స్పీకర్ గారు వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత విషయం అనేది స్పీకర్ అంతిమ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. దీనికి గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ 1993లో కిహోటో హొల్లోన్ కేసులో చాలా స్పష్టంగా అనర్హత గురించి మాట్లాడినప్పుడు అది స్పీకర్ పరిధిలోని అంశం. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ మన ఈ న్యాయ వ్యవస్థ, లెజిస్లేటరు, అదేవిధంగా జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ఒక అటానమస్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టికే ఆ విధంగానే స్పీకర్ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ మనం మాట్లాడవలసింది ఏంటంటే ఇవాళ ఇంతమంది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడే ముందు గతంలో అసలు ఈ అనర్థ గురించి గతంలో వాళ్ళు ఏం చేసిర్రో ఒకసారి కూడా మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు సోనియా గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏర్పాటు చేస్తే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉంటదని తెలంగాణ ప్రజలందరూ అనుకుంటే మరి ఆనాడు ఏం అవసరం వచ్చిందని 2014లో 2018లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా టీడీపీ, వైసీపీ, చివరకు లెఫ్ట్ పార్టీ సిపిఐ నుంచి కూడా ఇవాళ ఎమ్మెల్యేలు చేర్చుకున్నటువంటి సందర్భం గత పాలకు ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో సోకాళ్ళు నాయకులు ఇదే బీఆర్ఎస్ లో గతంలో జాయిన్ చేసుకున్నారు కదా, చివరకు ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి వ్యక్తులని మంత్రులు కూడా దేశ చరిత్రలో ఎవ్వరు కూడా రిజైన్ చేయకుండా మంత్రి చేయలేదండి. మొదటిసారిగా ఆ చరిత్ర ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ నాడు 2018లో కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నాయకుడికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇస్తే ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ లీడర్ గా ఉండొద్దని ఒక కుట్రలు కుతంత్రాలతోటి ఒక దళిత నాయకుడికి ఆ ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందండి? ఇవాళ అందుకే కదా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఇవాళ మీరు ఏ విధంగా మాట్లాడతారండి? మీరు 10 ఏళ్లుగా మీరు చేసుకుంది అదే కదా. కనీసం వాళ్ళు జైన్ అయినారా కాదా? లింగం గారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జైన్ అయినారా కాదా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం కన్క్లూడ్ కాదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. ఐ డోంట్ ఇంటరప్టెడ్. మీరు ఏం మాట్లాడినా కూడా అది యూ హ్యావ్ టు రైట్ టు స్పీక్. నేనేమంటున్నా అంటే ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కనీసం మాట్లాడే నైతిక అర్హత లేదు అంటున్నా. ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. డే లైట్ లో ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని మర్డర్ చేసినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక,
గోవా, మణిపూర్, మధ్యప్రదేశ్ లో షిండే లాంటి ఎగదేసి ప్రభుత్వాలని కూని చేసినటువంటి చరిత్ర బీజేపీ నాయకులకు ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడతారా అండి? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు మేము అందరం 2/3. ఎవరు 2/3 అండి? ఒక్కొక్కరిగా చేర్చుకున్నారు. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోండి గతంలో మీరు ఏం చేసిరు. ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు రాజ్యాంగం గురించి. నేను రాజమౌళి గారిని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 2014లో 2018లో ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లో ఉంది. మరి ఇవాళ కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉందిగా. ఆ రోజు కూడా ఇదే న్యాయ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి కదా. మరి అప్పుడు ఏదైతే వర్తిస్తుందో చట్టాలు ఇవాళ కూడా అదే చట్టాలు వర్తిస్తాయి కదా. ఇవాళ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా చెప్పారు మేము ఎక్కడున్నామని వాళ్ళే చెప్పారు. ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరు. ఇవాళ ఇంకొకటండి, ఇదే వీళ్ళు మాట్లాడితే 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేల మంత్లీ నుంచి వీళ్ళ అకౌంట్ల నుంచి 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ అవుతుందండి. ఇప్పటి కూడా కట్ అవుతుంది. స్టిల్ టుడే లాస్ట్ మంత్ వరకు కూడా ఆ అమౌంట్ కట్ చేసుకున్నారు. అంటే ఇవాళ వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది వాళ్లకు తెలుసు. వాళ్ళు స్పీకర్ కి ఇచ్చారు. మరి స్పీకరు ఇవాళ జనరల్ గా పిఏసీ చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు. మరి ఇదే ప్రతిపక్ష నాయకుడికి పార్టీకి ఇచ్చినప్పుడు అరకుడ గాంధీకి ఇచ్చినప్పుడు ఆ ఓట్ టేకింగ్ కి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి అటెండ్ అయ్యే సెరమనీకి. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ అది స్పీకరు పరిధిలో ఉన్నటువంటి అంశము. ఇవాళ గతంలో ఉన్నప్పుడు స్పీకర్ కూడా స్పీకర్ మీద మారొచ్చు ఇండివిజువల్, కానీ స్పీకర్ వ్యవస్థ అనేది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. మరి ఆ రోజు స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటూ మేము ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళాం. ఒక దళిత నాయకుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి దుర్మార్గ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ దీని మీద చర్యలు తీసుకోవాలంటే మరి ఆ రోజు కోర్టులు ఏం చర్యలు తీసుకున్నాయండి? ఆ రోజు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఇవాళ అదే నిర్ణయం తీసుకుంటాడు. చట్టాలు అయితే మారలేదండి, వ్యక్తులు మారొచ్చు, కానీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కనీసం ఈ ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. ఏదేమైనా మన చట్టాల ప్రకారం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం స్పీకర్దే అంతిమ నిర్ణయం. లెట్స్ వెయిట్ స్పీకర్ నిర్ణయం అందరూ గౌరవిద్దాం. అంతే తప్ప మీరు ఇష్టం ఉన్నట్టు ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లని మీ చరిత్ర చూసుకోండి. మీరు 10 ఏళ్లు తెలంగాణలో ఒక ఆదర్శంగా ఉండవలసినటువంటి రాష్ట్రాన్ని మీరు ఏం అవసరం వచ్చిందని 2018లో చేర్చుకున్నారండి. 2080 పైగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు 2018లో. ఏం అవసరం వచ్చిందని ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ లేకుండా చేసిరు. ఇవాళ మరి దానికి క్షమాపణ చెప్పాలిగా మీరు. అందుకే దయచేసి మాట్లాడే ముందు మీ చరిత్ర కూడా తెలుసుకోండి. ఇవాళ బీజేపీ నాయకులు చాలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లింగం యాదవ్ గారు ఫస్ట్ క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ మీ చరిత్ర అంతా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చరిత్ర వినండి దయచేసి. దొరకలేదా? ఎందుకు చేర్చుకోవడం జరిగింది? పవన్ గారు లాస్ట్ పవన్ గారు ఒక్క నిమిషం ఏం మాట్లాడతారండి పవన్ గారు ఒక్క నిమిషం నువ్వెంత నేనెంత వాడికి రాలే. ఒక సబ్జెక్ట్ చర్చిస్తున్నావు. ఒక్క నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం నేను ఏమంటున్నా ఇవాళ ఈ అర్హతల గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే కదా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి అయారాంలకు గయారాంలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పార్టీ మాది. ఇవాళ మేమేమంటున్నాం అంటే ఇదే ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అరే వినండి ఏం మాట్లాడతారండి. ఒక్క నిమిషం పవన్ గారు నేను మళ్ళీ మీకు ఇస్తా ఒక్క నిమిషం. నేనే రాజమౌళి గారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏది పడితేనే మాట్లాడి సబ్జెక్టు డిబేట్ అయ్యి ఇవాళ యూరియా గురించి మాట్లాడిరు. చర్చిద్దాం 10 ఏళ్లలో మీరేం చేసిరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, మేమేం ఇచ్చినామని మాట్లాడతాం. కనీసం ఒక్క నిమిషం పవన్ గారు మీరు మాట్లాడుతురు ఒక్క నిమిషం రాజమౌళి గారు దిద్దు నాటవే ఎవరు ఎందుకండి ఆ మాత్రం పేషెన్స్ లేకుండా ఎందుకు వస్తారు? అవి వెయిటెడ్ హాఫ్ అన్ అవర్. లింగం యాదవ్ గారు కంటిన్యూ. నేనేమంటున్నా అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు మేము తీసుకొచ్చిందే యాంటీ డిఫెక్షన్ లా ఇట్లాంటి అయారంలకు గయారంలకు వ్యతిరేకంగా. మరి 10 ఏళ్ళు నీకు ఏం అవసరం వచ్చిందని మీరు ఎమ్మెల్యేని చేసుకున్నారు. ఇవాళ మీరు మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా మీకు? మీరు ఎమ్మెల్యేని చేసుకొని మొత్తం చివరకు లెఫ్ట్ పార్టీలు సిపిఐ పార్టీ ఎమ్మెల్సీలని ఎవరిని వదలకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నుంచి చేర్చుకొని ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా అండి?
అందుకే ఒకసారి ప్రజలు నవ్వుకుంటారు. మీరు ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ అందుకే కదా మీరు చేసినటువంటి దుర్మార్గాలు తెలంగాణ ఇవాళ బయట తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. అందుకే ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కుండు. దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, అనలిస్ట్ గారు చెప్పాలి. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఉండడమేనా? ఇదేనా రేపు భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే మెసేజ్? ఇవాళ మనలాంటి యువత, ఇప్పుడు మాలాంటి యువత రేపు రాజకీయాలకు వస్తే రేపు నాకు అప్పుడప్పుడు భయం అవుతుంటదండి. నేను ఒక ప్రొఫెసర్ గా పిల్లలు రేపు ఏమడుగుతారంటే ప్రతిపక్ష నాయకుడు హోదాయి, ప్రతిపక్ష నాయకుడు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫామ్ హౌస్ లో ఉండడం. మరి ఇట్లా రాస్తారేమో రేపు పిల్లల ఎగ్జామ్ లో. అందుకే నేను ఏమంటున్నా అంటే దయచేసి ప్రజాస్వామ్యాన్ని 10 ఏళ్లుగా కూలీ చేసినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడడానికి కనీస నైతిక అర్హత లేదని నేను అంటున్నాను. రైట్ రైట్ అల్జాపురం శ్రీనివాస్ గారు నేను ఒకటి అసలు ప్రశ్నకు జవాబు ఇస్తలేరు లింగం గారు. వాళ్ళు జాయిన్ చేసుకున్నారా? మీరు వాళ్ళని జాయిన్ చేసుకున్నారా లేదా? వారు కాంగ్రెస్ పార్టీ కాదా? ఓన్ చేసుకుంటారా, డిజోన్ చేసుకుంటారా? ఆ జవాబు చెప్పాలి. స్పీకర్ పాత్ర తర్వాత. అంతకుముందు ఈ చర్చ ఎందుకు వస్తుంది? ఈ కోట్లకు ఎందుకు పోయారు? ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరు ఎమ్మెల్యేలని కండువ కప్పింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, వారి నాయకత్వం చేరినట్టుగా వచ్చింది. దానికి వాళ్ళు నైదర్ కాంగ్రెస్ వాళ్ళు ఖండించలేదు. తెల్లారి పేపర్లు చూసిన తర్వాత నా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన వార్త వచ్చిందని కూడా ఖండించలేదు. మేము కలోనీకి పోయినాం రిప్రజెంటేషన్ కోసం, మా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం ఫండ్ అడగడానికి పోయినాం, కానీ వాళ్ళు కండువా కప్పిరని చెప్పిన ఆ మాట ఖండించారా? మేము కాంగ్రెస్లో పోలేని కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఖండించలేదు మేము చేర్చుకోలేదని చెప్పేసి. దీనికి జవాబు చెప్పాడు కదా. సూత్రాలు, న్యాయ సూత్రాలు, స్పీకర్ రోలు, సుప్రీంకోర్టు, హైకోర్టు తర్వాత మాట. కాంగ్రెస్ పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందా లేదా చెప్పాలి. దానికి జవాబు చెప్పండి కదా. చెప్పొచ్చానా? ఓన్ చెప్పండి. మీరు చెప్పారా? కడియం శ్రీఆర్ గారు చెప్తారు కదా ఏ పార్టీలో ఉన్నాను. లింగం యాదవ్ గారు శ్రీనివాస్ గారిని అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ అండి. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని స్వంత టీవీలో డిబేట్ చేస్తున్నాం. మనం కాదండి డిసైడ్ చేసేది. అది ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారు, ఏ పార్టీలో జాయిన్ అయ్యారని మనం కాదండి డిసైడ్ చేసేది. ఇప్పుడు శ్రీనివాస్ అన్న గారికి కూడా తెలుసు. అందుకే ఇవాళ ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం అయితే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇతర పార్టీలలో అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కలవరా? మరి ఇవాళ దేశంలో లింగం యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అన్న. లింగం యాదవ్ గారు అల్జాపురం శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే పవన్ గౌడ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే అడగడానికి మాత్రం ఒకటే ఉంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిశారా లేదా, కండువ కప్పుకున్నారు, అది కాంగ్రెస్ పార్టీ కండువనా లేకుంటే ఇంకో కండువనా, ఎందుకని దీన్ని ఖండించలేకపోయారు. బస్ అంతే, ఇంకొకటి లేదు, ఇంకా వేరే లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొకరు వెళ్ళిపోయారంటే దాన్ని ఖండిస్తారు కదా, అలాంటిదే వచ్చిందా లేదా, అది ఒక్కటే సమాధానం. ఎస్ రాజమౌళి గారు, నేను కూడా సూటిగా దీనికి సమాధానం చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఎమ్మెల్యేలే ఎవరికి అల్టిమేట్ గా స్పీకర్ కి వాళ్ళు రిటర్న్ గా ఓరల్ గా కలిసి సమాధానం ఇచ్చారు. వాళ్ళు ఏ పార్టీలో మనమెవరు అండి? స్పీకర్ నిర్ణయం కదా, స్పీకర్ కు వాళ్ళు ఇచ్చారు, స్పీకర్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అది ఏ పార్టీలు ఉన్నారు మనం కాదు కదా. మనం ఇప్పుడు ఎమ్మెల్యేలకు మనం కాదు కదండి, స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ కి నిర్ణయం చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొంటారు. ఎమ్మెల్యేలే ఒక్క నిమిషం